ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. 2025వ సంవత్సరానికి సంబంధించినటువంటి కొన్ని దేశ కాలమాన పరిస్థితుల విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు నడిపించేటువంటి రథానికి 2 గుర్రాలు, ఒకటి స్త్రీ అయితే రెండవది డబ్బు. కలియుగాన్ని శాసించేవి 2, మనీ అండ్ షీ, దాన్నే మనిషి అంటాం. సో మరి కలియుగంలో ఇన్ని కష్టాలు పడుతున్నటువంటి జనాలు డబ్బు గురించి విపరీతమైన కష్టాలు పడుతూ ఉన్నారు. సమాజంలో ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులు కనుక తీసుకున్నట్లయితే 2004కు పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు వేరు, 2004 తర్వాత స్పెండింగ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగింది. అంతకుముందు 2004కు పూర్వం జనాలు డబ్బు సంపాదించి చాలా వరకు దాచుకునేవారు, అంటే డిపాజిట్ల రూపంలోనో లేకుంటే సీక్రెట్గానో ఏదో రకంగా. కానీ 2004 తర్వాత స్పెండింగ్ కల్చర్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. జనాలు కార్లు కొంటా ఉన్నారు, టూర్లకు వెళ్తూ ఉన్నారు, లైఫ్లో ఖచ్చితంగా నెలకు 2-3 సార్లు హోటల్కి వెళ్తూ ఉన్నారు, సినిమాలకు వెళ్తూ ఉన్నారు. సో అంటే స్పెండింగ్ కల్చర్ అనేటువంటిది విపరీతంగా పెరిగింది. అంతకుముందు 100 రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు దాచుకునేవాళ్ళు, 10 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇవాళ పరిస్థితి ఏంటంటే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు అప్పు తెచ్చి మొత్తం 110 రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు. సో దీన్ని దేశ కాలమాన పరిస్థితులు అంటాం. సో చాలామంది మేము డబ్బు సంపాదించాలి అనేటువంటి తపనలో చాలామంది ఉంటారు. సర్వసాధారణం, జనాలందరి కోరిక సర్వసాధారణం. కానీ మరి డబ్బును ఎందుకు సంపాదించలేకపోతూ ఉన్నారు? ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, బీదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ బీదవాడిగా చనిపోవడం మన తప్పే. సో ఉద్యోగం అనేటువంటిది ఒక పెద్ద తప్పుగా భావించాల్సినటువంటి కాలంలో మనం ఉన్నాం. ఎందుకంటే ఉద్యోగం అనేటువంటిది చేయడం వల్ల మనము వేరే వాడికి దాసుడిగా పనిచేస్తూ ఉన్నాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెన్ను తీసుకుంటే, ఉదాహరణ, మనం ఒక పెన్ను ఉంటుంది, రెనాల్డ్స్ పెన్ అంటాం మనం. ఆ రెనాల్డ్స్ పెన్నును కనుక తీసుకుంటే ఆ పెన్ను పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఆ పెన్ను రాస్తానే ఉంటుంది. మళ్ళీ ఇంక అయిపోగానే మళ్ళీ ఆ రిఫిల్ కొత్తది వేసుకుంటా మళ్ళీ రాస్తానే ఉంటుంది. కానీ చివరికి ఆ రాసిన తర్వాత దాన్ని మనం దేంట్లో పెడతాము? క్యాప్కు ఆ పెన్నుని ఇలా పెడతాం. సో క్యాప్ అనేది పక్కన ఉంటుంది, పెన్నుకి మనం పెట్టే క్యాప్ పక్కన ఉంటుంది. కానీ పెన్ను డే అంతా రాస్తుంది, అరిగిపోతుంది, ఇంకైపోతుంది. చివరికి మనం ఇలా తీసి పెన్ను జోబులో పెడితే క్యాపే బయటికి కనిపిస్తుంది. ఎప్పుడైనా చూడండి, పెన్ను అనేటువంటిది టోటల్గా లోపల ఉండిపోతుంది, క్యాప్ అనేది ఒకటే బయటికి కనిపిస్తుంది. అదే డిగ్నిటీ చూపిస్తుంది మనకు పెన్ను అనేటువంటిది. సో క్యాప్ అనేటువంటిది వ్యాపారం అయితే, మనం రాసేటువంటి రిఫిలు పెన్ను ఏదైతే ఉందో అది ఉద్యోగం లాంటిది. ఎప్పుడూ క్యాప్ లాగా బ్రతకాలని కోరుకోవాలి తప్ప పెన్నులాగా బ్రతకాలని కోరుకోవద్దు. సమాజంలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఉద్యోగం కాకుండా వ్యాపారం చేయాలంటే ఈ జనరేషన్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి. చేస్తే టాపెస్ట్ జాబ్ కోసం ప్రయత్నం చేయండి. చిన్నప్పటి నుండి టార్గెట్ పెట్టుకోండి. ఫారెన్లో ఇంజనీరింగ్ చేసి ఫారెన్లోనే ఉద్యోగం ఎత్తుక్కుంటే నెలకు 4-5 లక్షలు వస్తాయి. ఈరోజు పరిస్థితి డాక్టర్లకు, చివరికి ఇంజనీర్లకి, ఇండియాలో పనిచేసే వాళ్ళకి వాల్యూ లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక డాక్టరు తన కార్ని ఒక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఎవరి దగ్గరికి అంటే కార్ మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఆ కార్ మెకానిక్ అతను రిపేర్ చేసిన తర్వాత అన్నాడంట, మీరు ఏం చేస్తారు సార్ అంటే, డాక్టర్ అన్నాడు. నేను డాక్టర్నయ్యా అన్నాడు. మీది నాది ఒకటే పని సార్ అన్నాడంట. అదేందయ్యా, నేను డాక్టర్ను, నువ్వు కార్ రిపేర్ చేస్తావు కదా? అవును సార్, నేను కార్లకు ఇంజన్ అంతా ఓపెన్ చేసి మళ్ళీ బిగిస్తా, మీరు కూడా అంతే కదా, కాలు ఇరిగిపోతే కాలు బిగిస్తారు, హార్ట్ అంటే హార్ట్ బిగిస్తారు, సో మీరు నేను ఒకటేనయ్యా అంటే డాక్టర్ ఒక నిమిషం షాక్ అయినంట. అవును కదా, వీడు చెప్పే లాజిక్ కరెక్టే కదా అని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత డాక్టర్కు జ్ఞానోదయం అయ్యి, కరెక్టేనయ్యా, నువ్వు నేను సేమ్ అని అంటున్నావు, నేను కూడా ఒప్పుకుంటా. కానీ చిన్న ప్రశ్నయ్యా, నువ్వు ఇప్పేటువంటి ఫిట్ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది రన్నింగ్లో ఉన్నప్పుడు చేస్తావా అని అడిగినట్ట. అంటే కార్ రన్ అయ్యేటప్పుడు ఇంజన్ నింపుతావా అని అడిగినాడు. షాక్.
కానీ ఇక్కడ ఆ కార్ మెకానిక్ సంపాదించే దానికంటే డాక్టర్ సంపాదన చాలా తక్కువ. ఎందుకంటే ఆ కార్ మెకానిక్ లగ్జరీ కార్స్ డీల్ చేస్తాడు. BMW, బెంజ్, ఆడి, రేంజ్ రోవరు, రోల్స్ రాయస్. సో వాటిని డీల్ చేసినప్పుడు, వాటిని రిపేర్ చేసినప్పుడు అతనికి వచ్చే డబ్బు విలువ ఎక్కువ. డాక్టర్కు డిగ్నిటీ ఉండొచ్చు, కానీ డాక్టర్ అనేటువంటి పదం గొప్పదేమో, కానీ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని తీసుకుంటే డబ్బులు సంపాదించే వ్యక్తి మాత్రము మెకానిక్. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ను తీసుకొని డబ్బులు ఎక్కడ వస్తే ఒక వ్యక్తిని మోసం చేయకుండా, ఒక వ్యక్తిని బ్లాక్మెయిల్ చేయకుండా ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితులలో డబ్బు సంపాదించడం చాలా ఈజీ. ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రపంచం మనం కలియుగంలో 4000 సంవత్సరాల దగ్గర ఉన్నాము. ఇంకా 4.5 లక్షల సంవత్సరాలు ఉంది కలియుగం. సో కలియుగంలో ఢోకా లేనటువంటి బిజినెస్, అంటే నష్టం లేనటువంటి బిజినెస్లు 4: విద్య, వైద్యం, మద్యం, ఫుడ్. మళ్ళీ చెప్తా ఉన్నా, విద్య, వైద్యం, మద్యం, ఫుడ్. ఈ 4ంటికి ఈ కలియుగం అంతమయ్యే వరకు దోకా లేదు. ఈ 4లో ఏదైనా ఒకటి చాయిస్ తీసుకోండి. ఈ 4లో ఏదైనా ఒకటి చాయిస్ తీసుకోండి. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక మిర్చి బండి పెట్టడానికి అయ్యే ఖర్చు ₹1,00,000 మ్యాక్సిమం. మీరంతా హడావిడి చేసి పెడితే ₹1,00,000 లేదా 50,000 కూడా పెట్టవచ్చు. కానీ నిజంగా మంచి అడ్డా దొరికితే ప్రతిరోజు మీరు సంపాదించే సంపాదన 50,000, అంటే సుమారు నెలకు 10 లక్షల పైనే. ఎవరు సంపాదిస్తారు ఈ సంపాదన? సాఫ్ట్వేర్ ఇంజనీర్కి కూడా రాదు. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక 20,000 రూపాయల ఉద్యోగం చేసే కంటే ఒక ₹1,00,000తోని పర్ఫెక్ట్ అడ్డా చూసుకొని ఒక మిర్చీల బండినో, ఒక టిఫిన్ సెంటరో, ఒక కర్రీ పాయింటో పెట్టుకుంటే మన రోజు సంపాదన అట్లీస్ట్ 10,000 ఉంటుంది. గుర్తుంచుకోండి. లీస్ట్గా, సరే వేణుస్వామి అతిశయోక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు, పక్కన పెడదాం. లీస్ట్గా 10,000 అండి. 10,000 × 30 అంటే 3 లక్షలు. అంటే ఈజీగా మంత్లీ 3 లక్షలు సంపాదించవచ్చు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది డిగ్నిటీ ఆఫ్ లేబర్. దాంట్లో కూరగాయలు అమ్మడంలో తప్పులు ఏం లేవు, అంతా హ్యాపీ. అలాగే మిర్చీలు అమ్ముకోవడం వల్ల తప్పు లేదు. అలా ఎన్నో ఉన్నాయి, ఎన్నో 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 ఉన్నాయి. సో వీటిని కలియుగంలో డబ్బు సంపాదించడానికి మార్గాలుగా ఎంచుకోవాలి. రెండవది, చాలామంది కష్టపడి పైకొచ్చే వాళ్ళే ప్రపంచంలో, కానీ ఎక్స్ట్రీమ్ పైకొచ్చేవాళ్ళు కసితో పైకొచ్చేవాళ్ళు, కసితో పైకొస్తారు. కసితో పైకొచ్చే వాళ్ళే, కసితో కష్టపడే వాళ్ళే జీవితంలో పైకొస్తారు. నేను కష్టపడి పైకి వచ్చానని అందరూ అంటుంటారు. మేము అసలు కష్టపడకుండా మనిషి పైకి రావడం అనేటువంటిది వేస్ట్ మాట. కష్టపడి కాదు, కసితో పైకి రావాలి. కాంపిటీషన్ స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కలియుగంలో ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణ, డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు డబ్బు సంపాదించి? ఉదాహరణ, ఒక వ్యక్తి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకు 3.5 లక్షలు 3 లక్షలు సంపాదిస్తే తను ఫస్ట్ పోయేది దేనికి అంటే ఒక బ్రాండ్ కార్ పోతా ఉన్నాడు. ఉదాహరణ, ఒక BMW కార్ వచ్చి స్టార్టింగ్ ఒక 70 లక్షలు అనుకుందాం. మంత్లీ ఇతను 1.5 lakh మనకి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సి వస్తుంది బ్యాంకుకు. కానీ ఆ కారులో నుండి దిగితే ఇతన్ని జనాలు గుర్తుపడతారా? పట్టరు. కారును గుర్తుపడతారు. ఇది BMW కార్ అంటారు తప్ప అందులో నుండి దిగిన వ్యక్తి ఎల్లైనా, పుల్లైనా, మల్లైనా అని వాళ్ళకి తెలియదు. ఫస్ట్ బిల్డ్ యువర్ బ్రాండ్. వ్యక్తిగతంగా నీ బ్రాండ్ను పెంచుకో. నిన్ను సమాజం గుర్తు తెచ్చుకునేటట్టు చెయ్యి. నీ సమాజంలో ఫస్ట్ నీ టార్గెట్ నీ కాలనీ వాళ్ళు నిన్ను గుర్తించాలి. తర్వాత నీ కాలనీ తదుపరి నీ ఊరు గుర్తించాలి. తదుపరి నీ సిటీ, నీ తాలూకా, నీ మండల్. సో ఇలా నీ లెవెల్ పెంచుకుంటూ దేంట్లో ఒక దాంట్లో ఇవాళ దేశ కాలమాన పరిస్థితులలో చాలా రకాల మాధ్యమాలలో చాలా రకాలుగా మనం సెలబ్రిటీ స్టేటస్ తెచ్చుకోవచ్చును. కానీ సెలబ్రిటీ స్టేటస్ కానీ డబ్బు సంపాదించే విధానం కానీ అన్స్టాపబుల్గా ఉండాలి, కంటిన్యూయస్గా ఉండాలి తప్ప నువ్వేదో పిచ్చి పని చేస్తే నేను జనాలు గుర్తుపట్టొచ్చు కావచ్చు. చాలామంది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఒక పల్లీలు అమ్ముకునే అతను పాడే పాట ఫేమస్ అయ్యింది, కానీ వాళ్ళ ఆయన పరిస్థితి ఏమైంది మీరు చూసినారు. అట్లనే ఒక పెద్ద ఆవిడ ఒక పాటతో ఫేమస్ అయ్యింది, ఎక్కడికి పోయిందో మనకు తెలుసు. సో చాలామంది అలా వస్తూ వెళ్తూ ఉంటారు. అలా కాకుండా కాన్స్టెంట్గా లైఫ్లో స్టెప్ బై స్టెప్ పైకి వచ్చి కంటిన్యూగా కొట్టాలి. ఎప్పుడే కానీ ద ఇమ్మీడియట్ సక్సెస్ ఈజ్ మ్యాసివ్
స్కామ్ అని ఒకటి ఉంటుంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినటువంటి గ్రోత్ అనేది బిగ్గెస్ట్ స్కామ్ అంట. సో దానివల్ల లైఫ్ పడిపోతుంది. అలా కాకుండా కాన్స్టెంట్గా మిమ్మల్ని గుర్తుపట్టేటట్టు మీరు కార్లు కొనేయడానికి ముందు మీ బ్రాండ్ వాల్యూని పెంచుకోవాలి. మీ పర్సనల్ బ్రాండ్ వాల్యూని పెంచుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక మామూలు అమ్మాయి, ఒక సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక అమ్మాయి, తను ఎగ్జాంపుల్ అనుకుందాము, కష్టపడి ఒక 3.5 లక్షలు పెట్టి ఒక ఎల్వీ బ్యాగో ఒక ప్రాడా బ్యాగో కొనుక్కుంది అనుకుందాం. తను ఇండికా కార్లో నుండి దిగింది అనుకుందాం. సో జనాలు ఆమె వేసుకున్నటువంటి బ్రాండ్ వాల్యూ బ్యాగును నమ్మరు, అది ఫేక్ అనుకుంటారు. ఎందుకంటే ఇవాళ కాపీ వచ్చి మనకు 4,000 రూపాయలకు దొరుకుతుంది. ఒక ఎల్వీ బ్యాగు, కాపీ బ్యాగు 4,000 రూపాయలకు దొరుకుతుంది. ఆమె దిగిన కారు సపోజ్ అనుకుందాం ఒక BMW అయితేనేమో జనాలు చూసేవాళ్ళు అది నిజమైన బ్యాగ్ అనుకుంటారు. అదే ఆమె ఇండికా కార్లో దిగితే ఇది ఫేక్ కాపీ బ్యాగ్ అనుకుంటారు. అదే ఎగ్జాంపుల్ ఒక బాలీవుడ్ హీరోయిని లేదా ఒక పెద్ద ఎంటర్ప్రెన్యూరు, చాలా పెద్ద ఎంటర్ప్రెన్యూరు లేదా ఒక బాలీవుడ్ హీరోయిన్, టాప్ హీరోయిన్ నిజంగానే కాపీ బ్యాగ్ వేసుకుంది, 4,000 రూపాయల బ్యాగ్ వేసుకొని తను రేంజ్ రోవర్ నుండి దిగితే ఆ కాపీ బ్యాగును కూడా జనాలు ఏమనుకుంటారు, ఒరిజినల్ బ్యాగ్ అనుకుంటారు. ఇక్కడ ఎందుకు నమ్మాల్సి వస్తుంది జనాలు అంటే ఆమె బ్రాండ్ వాల్యూ అలాంటిది. ఆమె పర్సనల్ బ్రాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో తొందరపడిపోయి బ్రాండ్ వస్తువులు కొనడం వల్ల మీ బ్రాండ్ ఇంక్రీజ్ కాదు. అట్లనే BMW కారు ఒక సామాన్యమైన ఇంజనీర్ కొనడం వల్ల అతనికి వచ్చే లాభం ఏం లేదు. ఎందుకంటే మహా అంటే అతన్ని 10 మంది గుర్తుపడతారేమో కుటుంబ సభ్యులు, కానీ సమాజంలో అతన్ని ఎవరు గుర్తుపట్టరు. అదే ఒక హీరో, ఒక ప్రముఖ హీరో ఒక కారు కొన్నాడు అనుకోండి, దాని గురించి ఒక 10 రోజులు 5 రోజులు మనకు చర్చ జరుగుతుంది. అతను కారు కొన్నాడు, కారణం అతనికి ఉన్న బ్రాండ్ వాల్యూ. సో అందుకనే ఫస్ట్ మీ వ్యక్తిగతమైనటువంటి బ్రాండ్ వాల్యూను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. తదుపరి బ్రాండెడ్ వస్తువులు కొనండి. ఫస్ట్ మీ బ్రాండ్ ఇంప్రూవ్ అయినాక బ్రాండెడ్ వస్తువులు కొనండి. అంతే తప్ప మీ బ్రాండ్తో సంబంధం లేకుండా మీరు బ్రాండ్ వస్తువులు కొనడం వల్ల మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బులన్నీ వృధా అవుతాయి. సో కలియుగంలో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి డబ్బు సంపాదించడానికి. డబ్బు సంపాదించండి. నేను మొదటి నుండి చెప్తా ఉంటా, జాబ్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ స్కామ్ అని చెప్తా ఉంటా నేను. సో జాబ్ అనేటువంటిది ఒక బిగ్గెస్ట్ స్కామ్. సో ఆ జాబ్కు అలవాటు పడితే, మీరు ఆ జాబ్కు అలవాటు పడితే అదే కంఫర్టబుల్ జోన్లోనే ఉండిపోతారు. ఎగ్జాంపుల్, ఆఫ్రికాలో ఒక జింక ఉంటుంది. ఆ జింక కెపాసిటీ ఏంటి అంటే పైకి 9 అడుగులు, పైకి 9 ఫీట్లు దునకి జంపు చేయగలుగుతుంది. అలాగే ఫ్రంట్కి 9 ఫీట్ల వరకు జంపు చేయగలుగుతుంది. కానీ దాని దగ్గర ఒక బిగ్గెస్ట్ వీక్నెస్ ఉంది. చాలామంది మీరు గూగుల్ చేయండి, మీకు తెలుస్తుంది. ఒక బిగ్గెస్ట్ వీక్నెస్ ఏంటంటే దాని ముందు 1 ఫీట్ హైట్ గోడ కట్టినా అది జంపు చేయలేదు. ఒక 1 ఫీట్ హైట్ జంపు పెడితే అంటే ఒక 9 ఫీట్ల హైట్ ఎగరగలిగిన జింక, ఒక 9 ఫీట్లు ముందుకు జంపు చేయగలిగిన జింక తన ముందు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పెంచేవాళ్ళు ఒక 1 ఫీట్ హైట్ గోడ కట్టి దాన్ని వదిలేస్తారు. కనీసం తాడుతో కూడా కట్టరు. అది మానసికంగా వీక్ అయిపోయి దాంట్లో నుండి జంప్ చేయడానికి కూడా దానికి అయిష్టత ఏర్పడి అదే కంపౌండ్ వాల్ లోపల 1 ఫీట్ హైట్ అంటే ఇంత హైట్ కంపౌండ్ వాల్ లోపు దాని జీవితాన్ని గడిపేస్తుంది. అంటే ఎంత నమ్మకము దాని యజమానికంటే ఇంకా ఇది బయటికి వెళ్ళిపోదు. కానీ నిజంగా దాని స్థాయి ఏంది, ఒక్కసారి జంపు చేస్తే 9 ఫీట్ల హైట్ అంటే ఉన్న దగ్గరే ఇలా 9 ఫీట్లు ఎగరగలుగుతుంది. అలాగే ముందుకు కూడా 9 ఫీట్లు జంప్ చేయగలుగుతుంది. ఆఫ్రికాలో ఉంటుంది జింక ఇది. కానీ ఆ గోడ కట్టడం వల్ల అది అక్కడే ఉండిపోతుంది. సో ఇక్కడ ఈ జింక అనేటువంటిది ఒక మనిషి అయితే, జంపు చేయగలగడం మనిషి స్థాయి అయితే, గోడ అనేది ఉద్యోగం లాంటిది. ఎప్పుడైతే ఈ గోడను కట్టుకున్నావో నీకు నువ్వు ఉద్యోగం రూపంలో నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సో థింక్ బిగ్, చాలా పెద్దగా ఆలోచించండి. రెండవది, దెర్ ఈజ్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్. జీవితంలో ఎప్పుడు కంఫర్టబుల్ జోన్లో డెవలప్మెంట్ అనేది ఉండదు. మీరు ఎంత రిస్క్ తీసుకుంటే అంత లాభం వస్తుంది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. 1976వ సంవత్సరంలో 1000 రూపాయల వర్త్ కనుక ఒక వ్యక్తి దగ్గర 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలతోని అతను ఒక స్కూటర్ కొన్నాడు అనుకుందాం. ఆ స్కూటర్ కొంటే దాని వాల్యూ 1000 రూపాయలు ఇవాళ తీసి పక్కన పడేస్తాం, అసలు నాట్ వర్త్, పనికిరాదు. కానీ అదే 1000 రూపాయలతో ఆ వ్యక్తి విప్రో షేర్లు కనుక కొంటే దాని నెట్వర్త్ ఎంతో తెలుసా మీకు? ఈరోజు ఇవాళ 2024 మనం మాట్లాడుకుంటున్న నవంబర్ 30వ తారీఖు నాడు 750 కోట్లు.
మీరు దీని గురించి ఎంక్వైరీ చేయండి, దీని గురించి ఎంక్వైరీ చేసి కనుక్కోండి, మీకు తెలుస్తుంది నిజమా అబద్ధమా అనేది. గూగుల్ చేసి చూడండి. మీరు 750 కోట్లు బిలీవ్ చేయగలుగుతారా? 750 కోట్లు జస్ట్ 1000 రూపాయలు. 76లో 1000 రూపాయలు పెట్టి షేర్లు కొంటే విప్రోలో 750 కోట్ల విలువ ఇవాళకి. అంటే ఇక్కడ నేను మాట్లాడేది అంత స్మార్ట్గా థింక్ చేయండి లైఫ్ గురించి. ఏమైపోతుంది, చల్తీ కా నామ్ గాడి అదేదో సినిమాలో నడుస్తోంది జీవితం అంటాడు, ఆ టైపులో కాకుండా సంథింగ్ స్పెషల్, జీవితంలో సంథింగ్ స్పెషల్గా వెళ్ళండి, కష్టపడండి, కష్టంతో పాటు కసిగా సంపాదించండి. మీ జీవితంలో మీరు సంపాదించే సంపాదన మీ భార్య పిల్లల్ని కోరికలు లేనటువంటి మనుషులుగా తీర్చిదిద్దాలి. ఎప్పుడైనా సరే జీవితంలో సింగిల్ పాయింట్ ఎజెండా ఏమిటి మనిషికి అంటే, డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు, చావు పడక మీద ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నీకున్న కోరికలు ఏమిటి అంటే 5 నిమిషాలు బ్లాంక్గా ఫేస్ పెట్టి నాకేమీ లేవండి అని చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. సో మీకున్న కోరికలు మీరు తీర్చుకోవాలి అంటే డబ్బు ముఖ్యం. కలియుగంలో డబ్బే ముఖ్యం. చాలామంది చెప్తారు, కొంతమంది మోసగాళ్ళు చెప్తారు, ఈ మాట ప్రత్యేకించి మోసగాళ్ళు చెప్తారు. ఎవరైతే జనాల్ని మోసం చేస్తారో వాళ్ళు ఒక మాట చెప్తారు, డబ్బు కంటే ప్రేమ గొప్పది. నమ్మకండి, డబ్బే గొప్పది. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది డబ్బే. చాలామంది మోసగాళ్ళు మాత్రమే చెప్పే మాట డబ్బు కంటే ప్రేమ గొప్పది. వాళ్ళు మోసగాళ్ళని ఫిక్స్ అవ్వండి, వాళ్ళు ఖచ్చితంగా జనాల్ని మోసం చేసే బాపతిగాళ్ళు కాబట్టే ఆ మాట చెప్తారు మీకు. ఎందుకంటే డబ్బు కంటే ప్రేమ గొప్పది. వైన్ షాప్కి వెళ్ళి మీకు కావాల్సిన 10,000 రూపాయల గోల్డ్ లేబులో బ్లూ లేబులో తీసుకొని డబ్బుల ప్లేస్లో ఒక హగ్ ఇవ్వండి, ప్రేమించండి అన్నయ్య అని. ఏం చేస్తాడు వాడు? చెప్పుతో కొడతాడు. హాస్పిటల్కు మీ అమ్మనో అక్కనో తల్లినో తండ్రినో తీసుకెళ్ళండి. హాస్పిటల్లో బెడ్ మీద పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ అప్పుడు వెళ్ళి డాక్టర్కి ఒక హగ్గు, జనరల్ మేనేజర్కి ఒక హగ్గు, లేకపోతే ఓనర్కి ఒక హగ్ ఇవ్వండి. డబ్బులు కావాలంటాడా, హగ్గు కావాలంటాడా? డబ్బులే కావాలంటాడు. హోటల్కి వెళ్ళండి, మంచి భోజనం చేయండి నీ ఫ్యామిలీతోని, అన్నయ్య అక్కయ్య వదినమ్మ అని వరుసలు కలపండి, ఓనర్తోని మేనేజర్తోని సప్లయర్తోని. డబ్బులు కావాలంటాడా, ప్రేమ కావాలంటాడా? సో ప్రేమ అనేటువంటిది పక్కన పెట్టండి, డబ్బే ముఖ్యం. ఒక్కసారి మీ సొంత అన్నకో అక్కకో ఒక 5 లక్షలు అప్పివ్వండి, ఆయన చెప్పిన డేట్కు తిరిగి అడగండి. కరెక్ట్గా 1 మంత్ లోపు మీ ఇద్దరికి మాటలు ఉండవు. ఎందుకంటే అతను డబ్బులు ఇవ్వడు, మీ ఇద్దరికి మాటలు కట్టయిపోతాయి. కారణం ఏంటంటే ఆయన ఏం చేస్తాడు, మావాడు ఉదాహరణ ఒక తమ్ముడు ఉన్నాడు, ఒక అన్నకు 10 లక్షలు ఇచ్చాడు, ఆయన ఇస్తా అన్న డేట్కి ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఈ తమ్ముడు అడిగాడు అతన్ని, ఏమయ్యా నా డబ్బులు ఇస్తా అన్నావు కదా అన్నయ్య, నా డబ్బులు నాకు ఇస్తావా అని. ఆయన డబ్బులు ఇవ్వడు కాక బయటి వాళ్ళకి ఏం చెప్తారంటే మా తమ్ముడు దొంగ నా కొడుకు. ఇది రక్త సంబంధం. నెక్స్ట్ ఒక స్నేహితుడికి 10 లక్షలు డబ్బు ఇయ్యి, అడిగిన టైంకి అతను ఇవ్వలేదు. తర్వాత కనిపించిన దోస్తులందరికీ ఫోన్ చేసి చెప్తాడు, అరే పలాని వాడు దొంగ సంపాదన వంది, వాడు మనుషులను బ్లాక్మెయిల్ చేసి సంపాదిస్తాడు, లేకపోతే మర్డర్లు చేసి సంపాదిస్తాడు. వాడి నోటికి వచ్చిన కూతలన్నీ సమాజానికి చెప్తాడు. ఎందుకు అంటే మీరు డబ్బులు అడిగినందుకు. అందుకనే కలియుగంలో ఎప్పుడూ డబ్బు అప్పులుగా ఇవ్వకండి. సొంత తల్లి తండ్రి అన్న తమ్ముడు అక్క చెల్లి, నో రక్త సంబంధం, నో ఫ్రెండ్షిప్, నథింగ్, ఎవరికీ డబ్బులు ఇవ్వకండి. ఒకవేళ మీకు ఇవ్వాలని కోరిక అనిపిస్తే, ఉదాహరణ మీ స్నేహితుడో మీ అన్ననో మీ అక్కనో మీ చెల్లె వచ్చి ఒక 5 లక్షలు అడిగింది అనుకుందాం సహాయం చేయమని, ఒక 10,000 50,000 తిరుపతి హుండీలో వేశామనుకొని ఇచ్చేయండి. మళ్ళీ ఎక్స్పెక్ట్ చెయ్యకండి. పోతే 50తో పోతుంది దరిద్రం. కానీ మీరు 5 లక్షలు ఇస్తే ఆ 5 10గా మారుతుంది, 10 20గా మారుతుంది. ఈ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చే క్లయింట్లను ఇంకొంతమందిని చూస్తూ ఉన్నా, చాలా కష్టపడి ఒక 50 లక్షల రూపాయలు సంపాదిస్తారు. ఆ 50 లక్షలు వీళ్ళ దగ్గర ఉన్నాయనే విషయాన్ని ఇంటి పక్కోడో లేకపోతే బంధువులో ఎవరో మొత్తం మీద కనిపెడతారు, స్నేహితులో కనిపెట్టి ఈ 50 లక్షల రూపాయలకు 5% ఇంట్రెస్ట్ అని చెప్పి టెంప్ట్ చేసి అతని దగ్గర మొత్తం మీద ఆ 50 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంటారు. 5% అంటే 5 5 25, నెలకు 2.5 లక్షలు ఇంట్రెస్ట్ కట్టాలి.
వాళ్ళు ఏం చేస్తారు, ఇతను ఏం అడుగుతాడు, సెక్యూరిటీ వితౌట్ సెక్యూరిటీ నాకు చెక్కులు ఇవ్వమంటే చెక్కులు, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు ఎన్ని కావాలంటే అని. ఎందుకంటే వాడు ఆ డబ్బులు కొట్టారనే ఉద్దేశంలో ఉంటాడు కాబట్టి ఒక బాండ్ పేపరు, ఒక స్టాంప్ పేపరు అన్నీ రాసి ఒక 10 చెక్కులు వాడి మొహాన కొట్టి 50 లక్షలు తీసుకొని వెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిన 50 లక్షల్లో నుండే 3 నెలలు 7.5 లక్షలు రిటర్న్ పే చేస్తాడు. 4వ నెల డబ్బులు ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వడు. ఇవ్వకపోతే వీడేం చేస్తాడు, నెత్తినోరు కొట్టుకొని ఫస్ట్ బెదిరిస్తాడు, తర్వాత కాళ్ళ బేరానికి వస్తారు. తిరిగి బెదిరిస్తే నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, ఇచ్చుకోపో అంటాడు. ఎందుకు, ఇది సివిల్ మ్యాటర్. ఒకవేళ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, కోర్టుకు వెళ్ళండి అంటారు. కోర్టుకు వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు నీ దగ్గర 50 లక్షలు ఎక్కడి నుండి వచ్చినాయి అనేది ఫస్ట్ క్వశ్చన్. సో చిట్టీల వ్యవహారం కూడా అంతే, ఇల్లీగల్ వ్యవహారం. సో ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఇక్కడ ఎక్కడ న్యాయం జరగదు, న్యాయపరమైన వ్యవస్థలలో న్యాయం జరగదు. కారణం ఏంటి అంటే చేసేది తప్పు కాబట్టి అక్కడ న్యాయం జరగదు. సో మీరు ఇచ్చినటువంటి 50 లక్షల రూపాయలు నీళ్లలో పోసినట్టే. సో వాడు డబ్బులు ఇవ్వడు, రిటర్న్గా అప్పు తీసుకున్నవాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, నష్టపోయేది ఎవరు ఇక్కడ, చాలామంది అప్పుల వ్యవహారాల్లో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళల్లో అప్పులు చేసిన వాళ్ళు 100కు 5గురే చనిపోతే 95 మంది అప్పులు ఇచ్చిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అందుకనే కలియుగంలో అప్పు తీసుకునేవాడి కంటే అప్పు ఇచ్చినవాడు ఎక్కువగా చనిపోతాడు. సో ఇదంతా అవసరమా, ఎందుకు? అందుకనే కలియుగంలో డబ్బును అప్పుగా ఇవ్వకండి, అలాగే చిట్టీలు కూడా వెయ్యకండి. చాలామంది చిట్టీలు వేస్తారు. చిట్టీల వల్ల, చిట్టీలు ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్ మిమ్మల్ని ఎలాగైతే మీ జీవితాన్ని నాశనం చేస్తుందో అలాగే చిట్టీలు కూడా మిమ్మల్ని నాశనం చేస్తాయి. ఇస్తున్నాడు కదా అని చెప్పేసి 5 లక్షల రూపాయల చిట్టీని 3.5 లక్షలకు ఎత్తుకొని 1.5 రూపాయలు ఇంట్రెస్ట్ కడతారు. ఈలోపు ఒకవేళ మీరు నమ్మకంగా వాడికి డబ్బులు చిట్టీ ఎత్తుకోకపోతే ఆ చిట్టీలు వేసేవాడు మోసపోయాడు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంది? ఈ మధ్యకాలంలో చూస్తున్నాను నేను కొంతమందిని 50 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయల చిట్టీలు వేస్తున్నారు. కరెక్టే, వేస్తారు. ఒకవేళ చిట్టీలు వేసే అతనికి ఏదైనా అపాయం జరిగితే, చిట్టీలు వేసే అతనికి ఏదైనా నష్టం జరిగితే, అతనికి ఒక 2 3 చిట్టీలు ఎత్తుకున్న వాళ్ళు పేమెంట్ కట్టని పరిస్థితులలో చిట్టీలు వేసేవాడి పరిస్థితి ఏంది? అప్పుడు మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బుల పరిస్థితి ఏంది? సో ఇవన్నీ కూడా ఆశతో ప్రేరేపింపబడ్డ మోసగింపబోయేటువంటి లక్షణాలు. అంటే మీరు ఆశ వల్ల జీవితాన్ని నాశనం చేసుకుంటారు. సో ఆశ వద్దు. అదేదో ఆ మోసపోవడం ఏదో వ్యక్తిగతంగా కనీసం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక వ్యాపారం చేసినాం, నష్టపోయినాం, హ్యాపీ. ఒక కారు కొనుక్కున్నాం, ఏదో అయింది, నష్టపోయినాం. కానీ అప్పులు ఇవ్వడం వల్ల నష్టము కంటే వ్యాపారం చేసి నష్టపోయే నష్టము మంచిది అని నేను చెప్పడం నా ఉద్దేశం. ఇక్కడ మీరు అప్పులు ఇచ్చి మోసపోయి నాశనం అయ్యేదానికంటే అట్లీస్ట్ మీరు సంపాదించుకున్న డబ్బులు 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షల రూపాయల వ్యాపారమే పెట్టుకోండి. 20 లక్షలు ఉన్నాయి, 20 లక్షల రూపాయల వ్యాపారమే పెట్టుకోండి. 50 లక్షలు ఉన్నాయి, 50 లక్షల లెవెల్ వ్యాపారం పెట్టుకోండి. సో దీనివల్ల ఏమవుతుంది, అట్లీస్ట్ మీరు మీ జాతకం బాగుంటేనో, మీలో కసి ఉంటేనో మీరు డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులతో మీ జనరేషన్ మొత్తం నిలబడుతుంది, 3 తరాలు నిలబడుతుంది మీరు కరెక్ట్గా వర్కౌట్ చేస్తే. సో తెలివి అనేది ముఖ్యం, తెలివి అనేది, ఇన్వెస్ట్మెంట్ అనేది ముఖ్యం. అంబానీ గారు గుజరాత్లో ఒక సౌర విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభిస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతమంతా కాలుష్యమవుతుంది అని చెప్పి బోర్డు, కాలుష్యానికి సంబంధించిన బోర్డు కంప్లైంట్ ఇస్తే అంబానీ గారు కొన్ని లక్షల చెట్లు, సుమారు 5,000 ఎకరాలలో లక్షల మామిడి చెట్లను అక్కడ పెంచడం జరిగింది. ప్రపంచంలో హయ్యెస్ట్ మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ చేసే వ్యక్తి ఎవరు అంటే అంబానీ గారు. అంటే ఇక్కడ పొల్యూషన్ క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆయనే, పొల్యూషన్ని తగ్గిస్తున్నారు ఆయనే. సౌర విద్యుత్ కేంద్రం వల్ల పొల్యూషన్ పెరిగింది అక్కడ ఆ ఏరియాలో, గుజరాత్లో. ఎట్ ది సేమ్ టైం మామిడి చెట్ల ద్వారా పెరిగినటువంటి కాలుష్యాన్ని తగ్గిస్తూ అదే మామిడి పండ్ల ద్వారా ఆయన దగ్గర ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక్కొక్క మామిడి పండు కేజీ ఆయన దగ్గర 60,000 70 లక్ష రూపాయల మామిడి పండ్లు కూడా ఉన్నాయి. అంటే చూడండి, ఎక్కడైతే వ్యాపారాన్ని ప్రారంభించి పక్కనే ఉన్న ల్యాండ్లో మళ్ళీ ఇంకో వ్యాపారం. అంటే తెలివి నేను చెప్పేది. అంటే చాలామంది అవతల వ్యక్తి డబ్బు సంపాదించాడు అనగానే సైకలాజికల్ ఎట్లుంటుందంటే ఏదో కొంపలు మునిగిపోయినాయి, ఆయన ఏదో మోసం చేసేసిండు, కష్టం. రెండవది, బ్రెయిన్ అనేది ఎప్పుడూ చాలా షార్ప్గా ఉండాలి. మీరు కష్టముతో పైకి రావడము అనేటువంటిది, కష్టం చేస్తే పైకి రావడం అనేటువంటిది తప్పు.
చాలామంది ప్రపంచాన్ని శాసించేవాళ్ళు, ప్రపంచంలో డబ్బు సంపాదించే వాళ్ళందరూ బ్రెయిన్తో, మెదడుతో, తమ యొక్క చాణక్య నీతితో, తమ యొక్క ఆలోచనలతో డబ్బు సంపాదించారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు హయ్యెస్ట్ పేడు నెలకు 20 లక్షలు అనుకుందాం, కష్టం చేస్తున్నాడు. అతను చేయట్లేదే, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఏముంటుంది ఆయన చేతిలో? ల్యాప్టాప్ ఉంటుంది. దేంతో పనిచేస్తున్నాడు? బ్రెయిన్తో పనిచేస్తున్నాడు. సో అందుకే అతనికి 20 లక్షలు. మరి ప్రపంచంలో బాగా కష్టపడేది ఎవరు? రోజు కూలీలు. నిజంగా ప్రపంచంలో కష్టానికే విలువ ఉంటే ఈ ప్రపంచంలో అతి కష్టం చేసేటువంటి వాళ్ళు ఎవరు? అయితే దినసరి కూలీలు, లేదా మున్సిపాలిటీల్లో పనిచేసి డ్రైనేజీ వ్యవస్థలో పనిచేసే వాళ్లకు అత్యధిక జీతం రావాలి. కనీసం నెలకు వాళ్లకు ₹1,00,00,000 ఇవ్వాలి. వాళ్ళకి ఇస్తున్నామా? ఇవ్వట్లేదు. అందుకనే దాన్ని ఏమంటారు? గాడిద కష్టం అంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే గాడిద విపరీతంగా కష్టపడుతుంది, కానీ డబ్బు సంపాదించదు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఫిజికల్గా కష్టపడితే డబ్బులు రావు. సో చిన్నప్పటి నుండే మీరు పెరుగుతున్నటువంటి వ్యవస్థలో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ వేరు. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్లకు సలాం చేస్తాము, వాళ్ళంటే వాళ్ళు లేకపోతే మనం లేము, ఇవన్నీ ఓకే. కానీ డబ్బు ఎవరికి దక్కుతుంది? ఎవరైతే ఆలోచనతో, బ్రెయిన్తో పనిచేస్తారో, అంటే ప్రపంచంలో బ్రెయిన్తో పనిచేసే వాడికి వచ్చే జీతం ఎక్కువ, ఫిజికల్గా వర్క్ చేసేవాడికి వచ్చే జీతం తక్కువ. దినసరి కూలీకి మహా ఇస్తే హయ్యెస్ట్ పేడ్ భారతదేశంలో రోజుకు హయ్యెస్ట్ ఎక్స్ట్రీమ్ 2,000 అనుకుందాం. కానీ అదే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కు హయ్యెస్ట్ డైలీ 5 లక్షలు కూడా ఉంది. అంటే నెలకు 1,50,00,000 ఇంచుమించుగా సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. నెలకు 1,50,00,000 కాదు, కొంత అమెరికాలో అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో నెలకు సంవత్సరానికి 50 కోట్లు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, కష్టం చేసి డబ్బు సంపాదిస్తాం, ఫిజికల్గా కష్టం చేసి డబ్బు సంపాదిస్తాం అనేటువంటి క్యాలిక్యులేషన్ నుండి బయటికి రండి. మానసికంగా, మైండ్తో, బ్రెయిన్తో, తెలివితో సంపాదించడానికి ప్లాన్ చేయండి. ఖచ్చితంగా మీరు జీవితంలో ఎదుగుతారు. ప్రపంచంలో చాలామంది అడ్వకేట్లు ఉన్నారు, కానీ కొంతమంది అడ్వకేట్లు మీకు తెలుసో తెలియదో గంటకు 70 లక్షలు ఛార్జ్ చేసే అడ్వకేట్లు కూడా సుప్రీంకోర్టులో ఉన్నారు. ఇవాళ ఉన్నారు చాలామంది. మనం చూస్తూ ఉన్నాం. చాలా పెద్ద పెద్ద విఐపీల్లో మీడియాలో వస్తుంటుంది, మీ విఐపీ కేసు అనగానే చార్టర్డ్ ఫ్లైట్లో వచ్చాడు, వాదించి వెళ్ళిపోయాడు, గంట సేపు అంటాం. అతను ఢిల్లీ నుండి హైదరాబాద్కు వచ్చి ఇక్కడ వాదించి అతను వెళ్ళడానికి అతను సంపాదించే సంపాదన 5 కోట్లు. ఓన్లీ 1 డే 5 అవర్స్ ఆర్ 4 అవర్స్. మరి అడ్వకేట్లు మన ఊర్లో లేరా? మన తాలూకాలో లేరా? మన గ్రామాల్లో లేరా? మన సిటీలో లేరా? ఉన్నారు. సో వీళ్ళు చదువుకుంది ఇదే లా బుక్కులు, వాళ్ళు చదువుకుంది అదే లా బుక్కులు. సో వాళ్ళకి ఎందుకంత ఇస్తున్నారు? అది డిమాండ్. ఒక హీరో ఉన్నాడు, 3 కోట్లకే వస్తాడు. ఒక హీరో ఉన్నాడు, ఇవాళ 300 కోట్లు తీసుకుంటున్నాడు. కారణం అతని బ్రాండ్ వాల్యూ. అందుకనే బ్రాండ్ వాల్యూను ఇంప్రూవ్ చేసుకోండి. సో కష్టం కంటే కూడా బ్రెయిన్తో డబ్బు సంపాదించండి. దీనివల్ల చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. సో అందుకనే థింక్ బిగ్, ఎక్కువగా ఆలోచించండి, ఎక్కువగా కలలు కనండి, సాకారం చేసుకోండి. దీంట్లో 12% మీ చేతుల్లో ఉంటుంది. 88% భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క సంకల్పము, అనుగ్రహంతో పాటు మన జాతకం కూడా బాగుండాలి. అందుకనే కలియుగంలో 10 మహావిద్యలు అనేటువంటివి ఏర్పడ్డాయి. 10 మహావిద్యలు, కామాఖ్యలోని 10 మహావిద్యలు, తారా, రాజశ్యామల, బగలాముఖి, చిన్నమస్త, ధూమావతి, కాళి, భైరవి, భువనేశ్వరి, ఈ 10 అమ్మవార్లు మనం కోరుకున్నది మనకి ఇవ్వడానికే ఉన్నారు అక్కడ. సో డబ్బు సంపాదించాలి అంటే రాజశ్యామలను మొక్కాలి, శత్రువుల మీద జయాన్ని పొందాలి అంటే బగలాముఖిని మొక్కాలి. సో సినిమా ఇండస్ట్రీలో రాజకీయంగా పైకి రావాలి అంటే తారాదేవిని మొక్కాలి. అలాగే ఆడవారికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావాలి అంటే చిన్నమస్తాదేవిని మొక్కాలి. సో శని పీడ తొలగిపోవాలంటే కాళీమాతను మొక్కాలి. అలాగే గురువు యొక్క బలాన్ని పొందాలంటే తారాదేవిని మొక్కాలి. అలాగే మాట బాగా రావాలి అంటే, మాట ఎవరికి బాగా రావాలి? ఒక టీవీ యాంకర్కు, ఒక సినిమా హీరోయిన్కు, ఒక పొలిటికల్ లీడర్కు, ఒక స్పోక్స్ పర్సన్కు,
ఒక పార్టీ స్పోక్స్ పర్సన్కు, ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి, వీళ్ళందరికీ మాట బాగా రావాలి. మాట బాగా రావాలి అంటే వాళ్ళు మాట్లాడితే జనాలు అట్రాక్ట్ అవ్వాలి. సో అలాంటి వాక్ చాతుర్యాన్ని ఇచ్చేటువంటి అమ్మవారు భువనేశ్వరి అమ్మవారు ఇస్తారు. అలాగే వశీకరణం, జన వశీకరణం. ఒక పొలిటీషియన్ రాగానే విపరీతంగా జనాలు వస్తారు, ఒక సినిమా హీరో రాగానే విపరీతంగా జనాలు వస్తారు, హీరోయిన్ రాగానే జనాలు విపరీతంగా వస్తారు. దాన్ని వశీకరణం అంటాం మనం. అవి సంపాదించాలి అంటే చిన్నమస్త తారాదేవికి పూజ చేసినట్లయితే వశీకరణం అనేటువంటిది సిద్ధిస్తుంది. సో భగవంతుడు మనకు కల్పించినటువంటి ఈ దశమహావిద్యలను వీటిని పూజిస్తూ, ఈ 10 మంది అమ్మవార్లను పూజిస్తూ, అలాగే జీవితంలో కసితో కష్టపడి పైకి రావాలి అనేటువంటి మనస్తత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించండి, మీ కుటుంబాన్ని చాలా 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 బాగా చూసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.